ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జగన్ రెడ్డి అతని సాక్షి మీడియా మరోసారి విషం కక్కాయి. పవన్ అంటే ఒంటి నిండా విషం నింపుకున్న జగన్ అతనికి అవార్డు రావడంతో దానికి కట్టుకథలు అల్లి దుష్ప్రచారం చేయిస్తున్నారు. అది ఎలా ఉందంటే తన బాబాయి వివేకాను చంపేసి గుండెపోటుతో చనిపోయారంటూ డ్రామా ఆడించినట్లుగా ఉంది. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం లభించింది. అలాగే 5th డాన్ పురస్కారం గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును అందుకున్నారు. జపాన్ దేశం బయట ఇటువంటి అరుదైన ఘనతను సాధించిన అతి కొద్ది మంది భారతీయుల్లో పవన్ కళ్యాణ్ ఒకరుగా నిలిచారు. దీనిపై ప్రముఖులంతా పవన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ వినాయక చవితి వేడుకల్లో కొబ్బరికాయ కొట్టడం కూడా రాని జగన్ కు పవన్ కు బిరుదు రావడంతో తన వంకర బుద్ధిని బయటపెట్టారు. హైదరాబాద్ పాత బస్తీలోని ఆగాపురాలో ఉండే గోల్డెన్ డ్రాగన్స్ కరాటే ట్రైనింగ్ సంస్థ నుంచి పవన్ కళ్యాణ్ కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును ప్రదానం చేశారని, జపాన్ లోని ఏ మార్షల్ ఆర్ట్స్ సంస్థ పవన్ కు ఈ బిరుదు ఇవ్వలేదని తన మీడియాతో పాటు తనకు అనుకూలంగా ఉండే మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. కెంజుట్సులో ఎంట్రీ దొరికిందని, కత్తిసాము నేర్చుకునేందుకు జపాన్ వెళతారేమో అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఏడాది క్రితం తిరుమల కొండపై మెట్లు ఎక్కే సమయంలో అవి ఎక్కలేక అపసోపాలు పడ్డారని, ఫిజియోథెరపిస్టు రావాల్సి వచ్చిందని, హరిహర వీరమల్లు సినిమాలో అంతా డూప్ను పెట్టే సినిమా తీశారని, చెన్నైలో పవన్ కు కరాటే నేర్పిన గురువు బ్లడ్ క్యాన్సర్ తో మరణించారని, ఆయనకు రూపాయి కూడా సాయం అందలేదని రాసుకొచ్చారు. పిల్లికి బిచ్చం కూడా వేయని జగన్ కూడా పవన్ రూపాయి సాయం చేయలేదంటూ వార్త రాయించడం హాస్యాస్పదంగా ఉందంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. విజయవాడ వరదలకు ఆర్భాటంగా ₹1 ప్రకటించి పత్తా లేకుండా పోయారని, కార్యకర్తలు చావు బతుకుల్లో ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత చూద్దామంటున్నారని, అక్రమంగా సంపాదించిన సొమ్మంతా వ్యవస్థలను మేనేజ్ చేయడానికే సరిపోతుందంటూ వారు కూడా వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.